ఓం గురుభ్యో నమః. మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మా స్పందన గోల్డ్ ఛానల్ తరపున శుభాకాంక్షలు. దినఫలాలలో భాగంగా ఈరోజు మనం మేషరాశి గురించి చెప్పుకుందాం. అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం చేతికందుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. అధికారుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. విందు భోజనాలు, శుభకార్యాల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యం చక్కబడుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఈరోజు కనపడుతోంది. యువత విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఫలితాల పట్ల సంతృప్తి కూడా మీరు ఈరోజు వ్యక్తం చేస్తారు. మరి ఈ మేషరాశి వారికి ఈరోజు మరింత మంచి సుఫలితాల కోసం రాహు కవచ పారాయణం చేయటం వల్ల సానుకూలత అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఏ విధంగా ఈరోజు ఉంటుందో చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు ఈరోజు కాస్త ఆలస్యమైనా కూడా పూర్తి అవుతాయి. కొద్దిగా ఆటంకాలు ఎదురైనా ఫలితాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. స్త్రీల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. పని ఒత్తిడి ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. యువత విద్యార్థులు కష్టపడి తమ పనులు పూర్తి చేసి అనుకూల ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతోంది వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వారికి ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ ఈ మిథున రాశికి చెందుతారు. మరి దినఫలాలలో భాగంగా ఈరోజు మిథున రాశి వారికి కాస్త సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో అనవసర వాదోపవాదాలు మిథున రాశి వారు చేయకుంటే చాలా మంచిది. డబ్బు గురించి చింత, మనశ్శాంతి లోపించే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే అంతిమంగా ఈరోజు ఒక శుభవార్త అయితే వింటారు. స్త్రీలకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. యువత విద్యార్థులు పనుల్లో ఆటంకాలు కనబడుతున్నాయి. కలహాలు, వ్యసనాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అది ఈరోజు తగ్గించుకుంటే చాలా మంచిది. మరి ఈరోజు లింగాష్టకం కానీ పఠిస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేటివి వీరి రోజు పొందుతారు. ఇక కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరి ఈ కర్కాటక రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆదాయం అయితే ఈరోజు చాలా బాగుంటుంది. వస్త్రలాభం కూడా ఈరోజు ఉంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మరి మీ యొక్క జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. బంధువులతో విభేదాలు, స్త్రీలకు సామాన్యంగా బంధువులతో విభేదాలు కనబడుతున్నాయి. స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది. దూరపు బంధువులు, స్నేహితులు కలుస్తారు, ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు యువత విద్యార్థులు కూడా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈరోజు ప్రయత్నపూర్వకంగా పనులైతే కర్కాటక రాశి వారికి విజయవంతమవుతాయి. ప్రయత్నిస్తేనే మీరు అనుకునేటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. మరి కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనావళిని చదవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రావాల్సినటువంటి ధనం ఈరోజు మీకు చేతికందుతుంది. మీ యొక్క పనులు విజయవంతమవుతాయి. అయితే ఈరోజు అనవసర వృధా సంచారం చేస్తారు. ఉదర సంబంధ వ్యాధి, అజీర్తి కనబడుతోంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉన్న ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. యువత విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంటుంది.
కొన్ని పనుల్లో నిరుత్సాహం అనాసక్తి కలిగే అవకాశం కనబడుతుంది. అయితే ఈ సింహరాశి వారి ఈరోజు రాహు కేతు కవచ పారాయణం చేయటం వల్ల కాస్త మనశ్శాంతి కలిగి అనుకున్న పనుల్లో విజయం అనేది ఈరోజు వీరికి సంప్రాప్తిస్తుంది. ఇక కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళు ఈ కన్యా రాశికి చెందుతారో. మరి ఈ కన్యా రాశి వారికి ఈరోజు పర్వాలేదనిపిస్తుంది, శ్రమ పెరుగుతుంది, ఆదాయం బాగానే ఉన్నా ఖర్చు కూడా అంతే మోతాదులో ఉంటుంది. అనారోగ్య సూచనలు ఈరోజు కనబడుతున్నాయి. కలహాలకు అవకాశం ఇవ్వకండి, కలహాలకు దూరంగా ఉండండి. నూతన వస్తువులు ఈరోజు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. యువత విద్యార్థులు పనుల్లో ఆటంకాలు, చెడ్డవారితో స్నేహాలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. మరి కన్యా రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను ఈ కన్యా రాశి వారు ఈరోజు చూస్తారు. మరి తులారాశి చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి ఈరోజు చాలా సామాన్యంగానే గడుస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అయితే ఖర్చు కూడా అంతే మోతాదులో తులారాశి వారికి ఉంటుంది. వాహన గృహ అలంకారాల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు. అనవసర ప్రయాణాలు, ఆరోగ్య భంగం, ఇంటా బయట కలహ సూచనలు కనబడుతున్నాయి. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో విభేదాలకు అవకాశం కనబడుతోంది. యువత విద్యార్థుల ఫలితాల పట్ల ఆశాభంగం కనబడుతోంది. అయితే ఈ తులారాశి వారు ఈరోజు ఒక శుభవార్త అయితే వింటారు. మరి ఈ తులారాశి వారికి మరింత మంచి శుభ ఫలితాల కోసం ఈరోజు గురు కవచ పారాయణం చేయటం వల్ల, ఈశ్వర దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఈ తులారాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు నిర్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి ఈరోజు కొంత సానుకూలత కనబడుతోంది. రావాల్సినటువంటి ధనం అయితే చేతికి అందుతుంది. సానుకూలత నెలకొంటుంది. పనులు కూడా ఈరోజు పూర్తి అవుతాయి. అయితే కాస్త అసంతృప్తిగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. స్త్రీలు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది. మానసిక వ్యధ కనబడుతోంది. నూతన ఆభరణాలు అయితే ఈరోజు కొంటారు. యువత విద్యార్థులకు పనుల్లో ఆటంకాలు కనబడుతున్నాయి. మరి వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాల కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయడం, శని కవచం చేయడం, ఆంజనేయ శివారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచి అత్యుత్తమ శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఇక ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి ఈరోజు కాస్త అసంతృప్తి కనబడుతోంది. ప్రతికూల పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులైతే ఈరోజు ధనుస్సు రాశి వారు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం కూడా ఈరోజు వీరికి లభిస్తుంది. అయితే స్త్రీలకు అలసట, శ్రమ కూడా ఈరోజు పెరుగుతుంది. ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉన్న పట్టుదలగా ధనుస్సు రాశి వారు ఈరోజు పనిచేస్తారు. యువత విద్యార్థులకు వృధాశ్రమ, అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా కనబడుతోంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. అంతేకాదు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఈరోజు పొందుతారు. మరి ఇక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి ఈ మకర రాశి వారికి ఈరోజు సామాన్య ఫలితాలే కనబడుతున్నాయి. ధనాదాయం అయితే బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి, అకాల భోజనం కనబడుతోంది. దూర ప్రాంత సంచారం చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు ఈరోజు కనబడుతున్నాయి. వీలున్నంత తక్కువగా మకర రాశి వారు మాట్లాడితే ఈరోజు చాలా మంచిది. సహనంతో మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయి, అనుకూల ఫలితాలు ఉంటాయి. స్త్రీలైతే అనవసర ప్రసంగాలు చేయడం మానుకుంటే చాలా మంచిది. మకర రాశి స్త్రీలు
మకర రాశి స్త్రీలు కలహాలకు దూరంగా ఉంటే ఈరోజు చాలా మంచిది. యువత విద్యార్థులకు వృధా సంచారం, పనుల్లో ఆటంకాలు కనబడుతున్నాయి. మరి మకర రాశి వారికి మంచి ఫలితాలు కలగాలంటే ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా వీరికి లాభిస్తాయి. అంతేగారు దుర్గారాధన చేయటం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ధనలాభం అయితే పర్వాలేదు, కుంభరాశి వారికి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే ఈరోజు కుంభరాశి వారు అకాల భోజనం చేయాల్సి వస్తుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేస్తారు. అయితే అయిన వారితో కలహాలు పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త నోరును అదుపులో పెట్టుకుంటే కుంభరాశి వారికి చాలా మంచిది. వృధా సంచారం స్త్రీలకైతే ఈరోజు కాస్త ఆరోగ్యభంగం కనబడుతోంది. అయితే కొన్ని అత్యవసర ప్రయాణాలు కుంభరాశి వారు ఈరోజు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు దయచేసి చేయొద్దండి కుంభరాశి వారు. యువత విద్యార్థులకు అకాల ప్రయాణాలు, శ్రమ పెరుగుతుంది. కష్టపడితే కానీ మంచి ఫలితాలు వచ్చే రోజు కాదు ఈరోజు. మరి ఈ కుంభరాశి వారికి ఈరోజు నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా కుంభరాశి వారు ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు చేస్తే కాస్త మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇక మీనరాశి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మరి ఈ మీనరాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం పూర్తిగా ఈరోజు చేతికి అందుతుంది. అందువల్ల మీ అవసరాలు తీరుతాయి. శ్రమ పెరుగుతుంది. వృధా సంచారం కూడా ఈరోజు ఉంటుంది. కుటుంబంలో స్వల్ప తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారు కాస్త మౌనం వహించండి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు చేయవలసి వస్తుంది. స్త్రీలకు అనారోగ్యం కనబడుతోంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. యువత విద్యార్థులకు పనుల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా మీనరాశి వారు ముందుకు సాగుతారు. మరి ఈ మీనరాశి వారికి ఈరోజు దుర్గా కవచ పారాయణం చేయడం వల్ల లేదా శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు. మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మీ యొక్క సూచనలు సలహాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మా వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్ని సందర్శించండి. మీకందరికీ ఈరోజు శుభ ఫలితములు కలుగ్గాక.